ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. శ్రీవారిక దర్శనం తర్వాత శ్రీ తరిగొండ వెంగమాంబలోకి నేనైతే భోజనం చేయడానికి వెళ్తానండి. ప్రతిసారి కూడా తప్పనిసరిగా మనకి పెయింటింగ్ కూడా కనిపిస్తుంది, చూడండి మర్చిపోకుండా. మనకి స్వామివారిక ప్రసాదం అన్నది అమ్మ చేతి వంట ఏ విధంగా ఉంటుందో అంతకు మించి నా స్వామి ప్రసాదం ఉంటుంది. ఈ ఆకులో మనకి వడ అయితే పెట్టడం జరుగుతుందండి. ఈ వడ చాలా బాగుంటుంది. ఈ వడ కోసమే సగం పైగా నేను భోజనం చేయడానికి వెళ్తాను. మనకి 3 పూట్ల కూడా స్వామివారికి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుందండి. ఉదయం టిఫిను 8:30 నుండి 10:30 వరకు పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత అంటే 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం ఉచితంగా పెట్టడం జరుగుతుంది. మనకి 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా బ్రేక్ అండి. తిరిగి 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది. ఇందులో మనకి స్వామివారిక ప్రసాదంలో మనకి ఒక వడ, స్వామివారిక ప్రసాదం, ఒక చట్నీ, అదేవిధంగా మనకి రైసు, సాంబార్ అన్నం, ఒక కర్రీ, రసం, మనకి మజ్జిగ కూడా వీళ్ళ అన్నప్రసాదంలో వేయడం జరుగుతుందండి. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా నా స్వామి ప్రసాదాన్ని స్వీకరించండి. ఇది పూర్తిగా ఉచితం అండి. మనకి 365 రోజులు కూడా ఈ స్వామివారికి ప్రసాదం కంటిన్యూగా పెడుతూ ఉంటారు. నా స్వామి నన్ను అనుగ్రహించాలే కానీ ఈ స్వామి సన్నిధిలో స్వామివారి పాదాల వద్ద సేవ చేసుకుంటూ ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత గొప్ప క్షేత్రం నా తిరుమల క్షేత్రం, నా స్వామివారిక సన్నిధి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్వామి మంత్రాన్ని కామెంట్ రూపంలో రాయండి.